హలో! అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ 'డెకాయిస్ 2 ఏలియన్ ఎస్ ఎడ్యుకేషన్' 2007లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ఇది ఒక రొమాంటిక్ హర్రర్ మూవీ. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్‌తో పాటు కొన్ని అడల్ట్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో, ఫ్యామిలీతో చూడొద్దు. వాచ్ అలోన్. ఈ మూవీకి ప్రీక్వెల్ మూవీ ఆల్రెడీ 2004లో రిలీజ్ చేశారు. అది కూడా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు పార్ట్ 2 చూడాలనుకుంటే పార్ట్ 1 కూడా చూడండి. పార్ట్ 1లో స్టోరీ ఎక్కడ ఎండ్ చేశారో అక్కడి నుంచే పార్ట్ 2లో కూడా స్టార్ట్ చేస్తారు. సో, కనెక్షన్ అయితే ఇచ్చారు. పార్ట్ 1 మూవీలోనే మనకి ఏలియన్స్ గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్తారు. అదేంటంటే, ఆ ఏలియన్స్ రూపం మారుతూ ఉంటాయి. అమ్మాయిలాగే ఉంటారు. ఆ ఏలియన్ అమ్మాయిలు బాయ్స్‌తో బంచింగ్ చేసిన తర్వాత, అబ్బాయిలు మాత్రం చనిపోతారు. అలాగే కూడా చాలా విచిత్రంగా చనిపోతారనమాట. ఇంకా మన హీరో లూకి ఆ ఏలియన్ అమ్మాయితో లవ్‌లో పడతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి లూకీతో బంచింగ్ చేసే టయానికి లూకి ఆ అమ్మాయి ఏలియన్ తెలుసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా లూకి అలా అమ్మాయి రూపంలో ఉన్న ఏలియన్స్ అందరిని చంపుతూ ఉంటాడు. అమ్మాయి రూపంలో ఉన్న ఏలియన్స్ అందరిని పార్ట్ 1లో చంపేస్తాడు. ఇంకా పార్ట్ 2లో కూడా ఆ ఏలియన్ అమ్మాయిల్స్ ఇంకా ఉన్నారు. సో, వాళ్ళు బాయ్స్‌తో బంచింగ్ చేసి కొత్త ఏలియన్స్‌ని పుట్టిస్తూ ఉంటారు. ఇంకా లూకే ఆ ఏలియన్స్‌ని ఏం చేశాడు, ఎలా చంపాడు అనేదే ఈ మూవీ స్టోరీ. ఆ ఏలియన్స్ వచ్చే సీన్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. మీకు పార్ట్ 1 నచ్చేటట్లయితే పార్ట్ 2 కూడా మీకు సేమ్ అలాగే ఉంటది ఆ ఏలియన్ సీన్స్. ఈ మూవీలో రొమాంటిక్ సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ ఏలియన్స్ ఎక్కువ మంది బాయ్స్‌తో బంచింగ్ చేస్తూ ఉంటాయి. ఆ సీన్స్ ఎక్కువ పెడతారు. ఇదొక కంప్లీట్ అడల్ట్ మూవీ లాగే ఉంటది. ఫ్యామిలీతో అసలు చూడొద్దు. వాచ్ అలోన్. ఆ ఏలియన్స్ బాయ్స్‌తో బంచింగ్ చేయటము అండ్ లూక్ ఆ ఏలియన్స్ చంపడం అది తప్ప ఈ మూవీలో చూడ్డానికి అసలు ఏమీ లేదు. ఆ ఏలియన్స్ వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా చాలా వరస్ట్‌గా ఉన్నాయి. అసలు ఏం బాలేదు సీన్స్ అయితే. ఇంకా క్లైమాక్స్‌లో ఆ లూక్ ఆ ఏలియన్స్ ఎలా చంపాడు, ఏం చేశాడు అనేది కూడా లాస్ట్‌లో చూపిస్తారు. ఇంకా క్లైమాక్స్ కూడా సింపుల్‌గానే ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీ టెక్నిక్‌గా అంతగా ఏం బాలేదు. ఆ సీన్స్ కూడా అంత క్వాలిటీగా ఏమి అనిపించలేదు. ఇంకా ఆ ఏలియన్స్ వచ్చే సీన్స్ కూడా చాలా వరస్ట్‌గా ఉన్నాయి. అసలు ఏం బాలేదు. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ అంతగా లేవు గానీ అడల్ట్ సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. మూవీ ఓవరాల్‌గా అయితే అంతగా ఏం బాలేదు. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.